గతుకుల రోడ్డుపై పత్తి ఆటో బోల్తా. ఆదోని రోడ్లపై వాహనదారులు తిరగాలంటే భయమేస్తుందనడానికి ఇదో చక్కటి ఉదాహరణ. ఒలగుంద మండలం వందవాగలి గ్రామానికి చెందిన ఓ రైతు పత్తిని అమ్ముకోవడానికి ఆదోనికి ఆటోలో వచ్చాడు. దాన్ని కాటా వేసేందుకు సిరిగుంప రోడ్లో ఉన్న ఓ కాటా దగ్గరికి వెళ్తుండగా కొత్త బ్రిడ్జి పక్కనే ఉన్న గతుకుల రోడ్డుపై ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో రైతు డ్రైవరు ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆటోలో ఉన్న పత్తి మొత్తం నీళ్లలో పడి ముద్ద కావడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చిందని ఆ రైతు వాపోయాడు. రోడ్లు సరిలేదు, గుంతుకే ఆట పల్టాయి, రోడ్డు వేసేవాళ్ళు లేరు. మన ఆదని మా తాలూకులో పాత సారథి రోడ్డు వేసేదిగా వచ్చి 100 రోజులు అయింది. ఇంకా ఈ పత్తి భారీ నష్టం అయిపోయి ఆట గుంతలు పడి పల్టాయింది. రైతు నష్టపోయినాడు. రైతు కాయలు తగిన ఆట పోయింది. రైతులు మొత్తము ఎంతమంది నష్టమైపోతారో దీనికి నష్టపరిహారం మాకు ఇవ్వాలని మన ఆదోని మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము.